మద్యం పాలసీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ లిక్కర్ల కంటే అడవిలో దొరికే ఇప్ప పువ్వు సారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. గతంలో ఇప్ప పువ్వు సారా తాకిన వారు 115 ఏళ్ల వరకు జీవించారని, ప్రస్తుత మద్యం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్ప పువ్వు సారాను శాస్త్రీయంగా అభివృద్ధి చేసి ఎస్టీ సోదరులను ఆర్థికంగా బలోపేతం చేసేలా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అలాగే దీనిపై కేసీఆర్, కేటీఆర్ కూడా మాట్లాడాలని అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకటికి ఇప్ప పూతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బ్రతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మేము తెలియజేస్తాం. దీనికి ఒక రీసెర్చ్ వచ్చే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. నా కాన్సెప్ట్ ఒకటే, మా ఎస్టీ సోదరులు కోటీశ్వరులు కావాలి. ఈ కాన్సెప్ట్ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, దీని సబ్జెక్ట్ గురించి ఎక్కువ నేను ఇప్పుడు చెప్పాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాను. దీనికి బెనిఫిట్స్ మాట్లాడతాను, అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడతాను. అంటే దీనివల్ల లాభం ఏంది, నష్టం ఏంది అనేది కూడా. 5000 సంవత్సరాల దానికి హిస్టరీ ఉన్న ఇప్ప పువ్వు సారా ఇది. 5000 ఇయర్స్కి దీనికి చరిత్ర ఉన్నది. గ్రంథాలలో కూడా దీని గురించి రాసినారు, దీని సబ్జెక్ట్ గురించి. సరే, మధ్యలో దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిందో, ఏం చేసిండో, కల్తీ లిక్కర్ కానీ కెమికల్స్తో చేసడం కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ కానీ ఆపిన, అది డిఫరెంట్ సబ్జెక్ట్. నేను మాట్లాడేది ఇప్ప పువ్వు గురించి. టీవీలలో బాలకృష్ణ మూవీలలో అరే మామ పెగ్గులా అంటేనేమో డాన్సులు వేస్తారు. నేనేమో మా ఎస్టీ సోదరుల గురించి వాళ్ళు కోటీశ్వరులు కావాలి, ఇది ఒక రెవెన్యూ మోడల్ అని చెప్పి నేను మాట్లాడితే ఎవరెవరో బీఆర్ఎస్ నాయకుడు నిద్ర పట్టక ఏం సారా దాపుతాడా అని మాట్లాడుతున్నారు. నేనేం గుడమ్మ గురించి మాట్లాడలేదు. ఇది అడవిలలో దొరికేది న్యాచురల్ పువ్వు, మనం ఏం చెట్టును కొడతలేరు. మీరు చూస్తే చిత్తూరు కాడ రెడ్ శాండిల్వుడ్ చెట్లు నరుకుతున్నారు పైసల కోసం. నేనేమో రాలిపోయిన పువ్వు ఇప్ప పువ్వు గురించి మాట్లాడుతున్నాను, దాంట్లో మెడిసినల్ బెనిఫిట్ గురించి మాట్లాడతాను, 5000 సంవత్సరాల చరిత్ర ఉన్న దాని గురించి ఎందుకు ఆపినారు అనేది మాట్లాడతాను. ప్రతిపక్షం కూడా వాళ్ళు కూడా మెచ్చుకుంటారు, వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా ఎస్టీ సోదరుల గురించి అరే ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ఉన్న బంగారం మనం గుర్తుపట్టం.